హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే చిన్న చేపల పులుసు అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరందరూ లంచ్ చేశారా? లంచ్లో మీరు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. చిన్న చేపల పులుసు అయితే నేను ఆంధ్ర స్టైల్‌లో అయితే చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. నా మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయితే చిన్న చేపల పులుసు అయితే చేశానండి. చాలా టైమ్స్ అయితే చేపల పులుసు పెద్దవి అయితే చేశాను కానీ, ఇలా చిన్న చేపలైతే ఫస్ట్ టైమ్ అయితే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేనైతే చేపల పులుసు అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఇక్కడైతే ఫిష్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ బయటే క్లీనింగ్ అయితే చేపించుకొచ్చారండి. క్లీనింగ్ చేపించుకొస్తే మళ్ళీ ఇంట్లో అయితే సాల్ట్, పసుపు వేసి నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న చిన్న చేపల్లోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఉప్పు, కారాలన్నీ ఫిష్ ముక్కలకు పట్టే విధంగా మంచిగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను కలుపుకొని అయితే ఒక పావు గంట అయితే పక్కనైతే పెట్టుకుంటాను. పావు గంట పక్కన పెట్టుకునే లోపు ఈ లోపు అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే చిన్న చేపల పులుసు చాలా ఈజీగా అయిపోతుంది. అసలు నార్మల్‌గా చెప్పాలంటే చేపల పులుసు అంటేనే చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంకా చిన్న చేపలు కదా త్వరగా అయితే ఉడికిపోతాయండి. చాలా ఈజీగా అయిపోయింది. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా వచ్చింది. ఫస్ట్ టైమ్ తిన్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకి 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే లైట్‌గా సాల్ట్ అయితే వేస్తున్నాను. లైట్‌గా సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయండి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. చిన్న చేపల పులుసు అయితే నేను ఆంధ్ర స్టైల్‌లో అయితే చేస్తున్నానండి. మా స్టైల్‌లో అయితే చేసుకుంటున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అయితే చేసుకుంటారు. అందరూ ఒకేలా చేయరు కదా! ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వేరియేషన్ అనేది వేరేలాగా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలైతే మగ్గినియండి. అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే టమాటా ముక్కలైతే యాడ్ చేసుకుందాము. యాక్చువల్‌గా అయితే చిన్న చేపల్లో అయితే టమాటా ముక్కలైతే వేయరండి కొంతమంది. నేనైతే చిన్న చేపల్లో కూడా టమాటాలైతే యాడ్ చేస్తాను. టమాటా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను టమాటా ముక్కలైతే యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని టమాటా ముక్కలు మగ్గే వరకైతే మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలైతే యాడ్ చేద్దాము. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలైతే మంచిగా వేగినియండి. అందులో కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. చిన్న చేపలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 5 నిమిషాలైతే మగ్గనిద్దాము. ఎక్కువ టైం అయితే మగ్గాల్సిన పని లేదు. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము. యాక్చువల్‌గా నేనైతే టమాటా వేశాను కదా కర్రీలో, ఇంకా లైట్‌గా చింతపండు పులుసైతే వేసుకుంటానండి. మరీ పుల్లగా ఉన్నా కూడా బావుండదు. నేను లైట్‌గా చింతపండు పులుసైతే యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే ఉడకనివ్వాలి. ఎందుకంటే చిన్న చేపలు కదా త్వరగానే ఉడుకుతాయండి. మనం ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైతే ఉడికించుకుందాము. ఈ చిన్న చేపల పులుసైతే వేడి వేడి అన్నంలో పెట్టుకొని ముద్దకొక ముక్కైతే తింటూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఫస్ట్ టైమ్ తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. అలా ఉడుకుతున్న కర్రీనైతే ఒకసారైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుందాము. ఇక్కడైతే నేను ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. లైట్‌గా సాల్ట్ అయితే చాలేదు. సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకైతే కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్లీ అయితే ఫిష్ మసాలా అయితే వేస్తాను. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ అనేది చేపలకు పట్టి టేస్ట్ అనేది బావుంటుందండి. అలాగే అందులోకి ఫైనల్లీ అయితే 1 స్పూన్ అయితే ఫిష్ మసాలా అయితే వేసుకుందాము. మసాలా వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ అయితే మెంతిపిండి అయితే వేసుకుందాము. మెంతిపిండి వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ అనేది బావుంటుందండి. ఇక్కడైతే మెంతిపిండి అయితే యాడ్ చేస్తున్నాను. మెంతిపిండి వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడకనిస్తాను. ఉడికితే యమ్మీగా ఉండే చిన్న చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. నేను లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చేసిన చిన్న చేపల పులుసు మాత్రం చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. అసలు ఎక్సలెంట్ టేస్ట్ అయితే వచ్చింది. చేపల పులుసు పెద్ద చేపల కన్నా చిన్న చేపల టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి.
నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.